ఇవన్నీ క్యాండీస్, చాక్లెట్స్, కుక్కలకు బొక్కలు, ఇవన్నీ కుక్కలకు పోర్కు, స్ప్రింగ్ రోల్స్, ఇవన్నీ కుక్కలకు సంబంధించి బోన్స్, ఇవన్నీ పేపర్స్, ఇది జెల్లీస్, ఇందులో వేపర్స్, బిస్కెట్స్, వేపర్స్, ఇది క్రీమ్స్, సిప్స్ సంబంధించి కోకోనట్ వాటర్, కొన్ని వాటర్ సంబంధించి చాక్లెట్స్, ఇవన్నీ ద్రాక్షలు, ఎన్ని రకాల ద్రాక్షలు, కిస్మిస్, ఇదొకటి, ఇదొకటి, ఇది వచ్చేసి బెర్రీస్, బ్లూబెర్రీస్, ఎండిపోయిన బ్లూబెర్రీస్. ఇది కూడా నీకు ద్రాక్ష, ప్రూన్స్ అంటాం, ప్రూన్స్, ద్రాక్ష, అన్నీ అవే ద్రాక్షలే. ఇది కాదు మళ్ళీ, ఇది రేజిన్స్, ఇదేమో చెర్రీస్. 5 ప్యాకెట్లు, ఇవి కూడా అన్ని ఎండిపోయిన ఇవి. షుగర్, రకరకాల షుగర్, కోకోనట్ పౌడర్, బ్రౌన్ షుగర్, షుగర్, ఇది బెల్లం, బ్రౌన్ షుగర్, సోడా, బేకింగ్ సోడా, రెడ్ మిల్లర్, అన్ని పిండిగినవంతా లూజు, అన్ని పిండ్లు ఉన్నాయి ఈడ. ఓకే, అంత పిండి పెట్టి పెట్టేసి అనమాట. అన్ని అన్ని ఇక్కడ రాసుకోవాలా? రాసి పెట్టేసి అక్కడికి కోల్డ్ ట్రై చేసుకోవాలి. ఓకే ఓకే, దాని ప్రైస్ పడుతుంది. ఇది కదా ఓట్స్ లూజు హోల్ వీట్ ఏం చేయండి డైరెక్ట్. ఇంకా ఇప్పుడు మనకు వేరే వేరే రకాలు ఓట్స్ అంటే ఇవన్నీ దీని ఏమంటారు మనం మన దగ్గర సంబంధించిన కానీ మిల్లెట్స్ ఇగో ఇక్కడ అన్ని కనబడుతున్నాయి ఇక్కడ. అవును, బ్రేక్ఫాస్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది. గోధుమలు ఏమో రకమైన గోధుమలు, దీన్ని ఉడకబెట్టుకుంటే సూపర్ టేస్ట్. ఇదంతా రవ్వలు, షేప్స్ లో కట్ చేసిన వచ్చిన చూరంతా ఒక దగ్గర పెట్టేసి అన్ని మిల్లెట్స్. మన దగ్గర ఎవరు తింటారు ఇక్కడ? మన దగ్గర తినమంటే ఇవన్నీ ఎవరు తింటారు? మళ్ళీ చాక్లెట్లు వచ్చినాం ఇక్కడ. అన్ని చిల్లీ పౌడర్స్ ఉన్నాయి, అన్ని రకాల చిల్లీ పౌడర్స్. బిర్యానీ ఫ్రెష్ చిల్లీ పేపర్ పిజ్జా మీద పైన వేసుకోవచ్చు. గార్లింగ్ బిర్యానీ, గార్నిష్ కింద మన బిర్యానీ. ఇక్కడంతా పప్పుల సెక్షన్, మొత్తం పప్పులు, ఇన్ని రకాల పప్పులు నాకు ఏడు మళ్ళీ
అదే చెప్తున్నా. గోధుమలు, సద్దలు, రాగులు. ఇవో చూడు, ఈ ఫ్లవర్, ఈ మందారం పూలు ఎండిపోయింది తీసి పెట్టేసి కలికి చెట్లకు వస్తే పట్టుకెట్ నిలబెట్టేది. డైరెక్ట్ తీసుకోకపోతే ఇంకోటి ఆయిల్ లాగా చేసుకుని పెట్టుకుంటే మంచిగా అన్ని రకాలు పెప్పర్లు, శనగలు, మినపప్పు. బిస్కెట్ చేసుకోమని చెప్తా. అన్నం లేదు అన్ని బిస్కెట్ కిచిడి చేసినప్పుడు ఒక్కటే. ప్రపంచంలో ఇన్ని ఫుడ్స్ ఉన్నటువంటి ఫుడ్లు మొత్తం మీద దొరుకుతాయి. టోటల్ మినిమం 193 దేశాలు. వాటికి సంబంధించినటువంటి రైస్, ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. రైతుల పిండి గ్రేవీ మిక్స్ ఇవన్నీ గ్రేవీ చేసుకొని అదే తెలుగు. నేను బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, టోటల్ రైస్లు ఉన్నాయి. ఎన్ని రకాల రైస్లు ఉన్నాయి ఇక్కడ రైస్లు చూసుకోవచ్చు. రెడ్ అండ్ వైల్డ్ రైస్, ఇక్కడ వరకు రైస్లే. ఏదైనా రైస్లు కావాలంటే ఇవన్నీ రకాల రైస్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 రకాల రైస్లు ఎంత కూడా ఉన్నాయి. ఎన్ని రకాల రైస్లు. అది మా దగ్గర 60 రూపాయల కిలో. సోనా మసూరి ఎన్ని 13 గంటలు ఇచ్చారు. మన దగ్గర రాళ్ళు తెచ్చి రాళ్ళు బండ్లు పెట్టి అమ్ముతారు కిలోల లెక్క. రాళ్ళు మొత్తం మన పెద్ద పెద్ద గుండ్రాలు ఇవి. ఇక్కడ కూడా ఉంది కదా. ఇంకా ఇది ధనియాలు వామలాగానే కానీ మోర్ డిఫరెంట్. రోజ్మెరీ, ఆరగానో, రైట్ లైమ్, ఇది ఫెనల్ మన సోంపు, ఇది ధనియాలు, జీలకర్ర కూడా డైరెక్ట్ చేసి పొడి అది. దీంట్లో కూడా కొన్ని ఆనియన్ కట్టించిన ఆనియన్, మెంతులు, కాఫీ చేసిన గసగసాలు, బ్లాక్ గసగసాలు, లవంగా, యాలకులు. ఇవి కూడా ఏంటివి? సైజ్ కొరియాండర్, ఇది ధనియాల, అది మన ఏంటి సిన్నమన్ స్టిక్, దాల్చిన చెక్క. దేన్ని తీసుకుంటావు? వద్దు నీకు మన మాలెట్ మిక్సర్ ఇవన్నీ అలా అన్ని నట్స్, స్వీట్ పల్లీలు, ఇవన్నీ రకరకాలు. మన దగ్గర మిక్సర్ లాగా బెండకాయ, ఏంటది గడ్డి చాలా బెటర్గా ముక్కుపోతుంది. అన్ని కాఫీ గింజలు, ఎన్ని రకాల కాఫీ గింజలు, మొత్తం కాఫీ, అన్ని కాఫీ 2 కప్ ఇక్కడ మిక్సింగ్ చేసుకోవచ్చు. కాఫీ వాసన వస్తుంది. రకరకాల కాఫీ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ.
రకరకాల కాఫీ సీడ్లు మనం ఏ దేశంలో ఒకటే దగ్గర దొరికేది, ఇది ఒకటే అనుకుంటా. ఫుడ్ ఫ్యాక్టరీ, దీనికి సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీ.